డ్రగ్స్, మద్యం, పొగాకు యువతను నాశనం చేస్తూ ఒక తరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా మాణిక్యాపూర్లో హుస్నాబాద్ జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్రలో కోదండరాం పాల్గొన్నారు. డ్రగ్స్, మద్యం లాంటి వ్యసనాలకు అలవాటు పడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతోందన్నారు. ఓవైపు గ్రామాల్లో వెలిసిన బెల్ట్ షాపుల వల్ల సమస్య భయంకరంగా మారిందన్న ఆయన తప్పనిసరిగా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్, మద్యము, పాన్ పరాగ్ లాంటివి ఇలా ఊళ్ళల్లో యువతను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఒక తరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. వాటితో అలవాటైతే మొట్టమొదటి జరిగే సమస్య ఏంటంటే ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటాయి. ఆ వ్యసనం అనేది వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక వనరులన్నింటినీ కూడా పీల్చేస్తుంది. ఈ కారణాల చేత తప్పనిసరిగా ఇవాళ వీటికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయవలసిన అవసరం. 50 మంది ప్రజలు దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, విజయవంతం కావటానికి అందరి సహకారము అందించాలని ఈ సందర్భంగా నేను పేరున విజ్ఞప్తి చేస్తాను.